అండి. ఇప్పుడు మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాము. మా పెద్ద పాప చికెన్ బిర్యానీ కావాలని చెప్పిందండి. చికెన్ పకోడా వద్దని చెప్పేసింది. అందుకనే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే యానిమేషన్ చేసుకోవాలండి. అలా చేస్తే చికెన్ బాగా మంచి స్మెల్ ఉంటుంది, బాగా టేస్ట్ కూడా వస్తుందండి. చాలా మంది ఎట్లా వేసేస్తారు, అది టేస్ట్ ఉండదు, నీ వాసన ఉంటుంది. ఫస్ట్ చికెన్ ముక్కలు బాగా కడుక్కునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మళ్ళీ మిరప్పొడి వేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తాను తగినంత. ఉప్పు వేసి పెరుగు వేసి ఉప్పు తగినంత బాగా చికెన్కి తగలాలండి. ఉప్పు అలా వేయాలి. చికెన్ అయితే ఎంత ఉప్పు వేసినా చప్పగానే ఉంటుంది. అలాగనే ఎక్కువ ఉప్పు కూడా వేయకండి, సరిగ్గా చూసి వేసుకోండి. ఇప్పుడైతే నేను పెరుగు వేస్తున్నానండి దీంట్లో. వేస్తున్నానండి. చికెన్ బిర్యానీకి పెరుగు నిమ్మకాయ ఎంత కావాలన్నా వేసినా అంత టేస్ట్గా ఉంటుంది. లేకపోతే చప్పగా ఉంటుంది బిర్యానీ, నీసు వాసన ఉంటుంది, చప్పగా ఉంటుంది. పెరుగు నిమ్మకాయ ఫుల్గా వేయాలండి. నానండి ఇప్పుడు నేను 4 నిమ్మకాయలు వేస్తున్నాను. ఎందుకంటే బాగా టేస్ట్ వస్తుందండి నీసు వాసన పోయి, లేకపోతే చప్పగా ఉంటుంది, ముక్కలు చప్పగానే ఉంటాయి. అందుకనేసి పెరుగు నిమ్మకాయ ఎక్కువ వేస్తే దానికి సరిగా తగులుతుందండి. నిమ్మకాయ పిండుకుంటున్నాను. 4 నిమ్మకాయలు అండి. చాలా మంది ఒకటి వేస్తారు, సగం వేస్తారు, బాగుండదు, టేస్టే బాగుండదండి. ఎందుకంటే నిమ్మకాయ ఫ్రైలో వేస్తే పిండితే గింజలు పడిపోతాయండి. గింజలు ఇది చేరుగా ఉంటాయి. అందుకనేసి పిండుకుని గ్లాసులో నిమ్మకాయ రసం వేస్తానండి. చిన్న పాప చాలా రోజుల నుంచి వీడియో చేయాలని చాలా సరదా పడుతుంది. అది ఇప్పుడు తీరిందండి, అందుకనేసి చూపిస్తున్నాం మీకు. మా అడ్రస్ పెడతాము ఎవరికైనా. పెట్టుకోవాలండి. బాగా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, నిమ్మకాయ రసం అంతా వేసి బాగా తిప్పి కలిపి అలాగా కలపాలి. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు అయితే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నూనె అయితే కాగడానికి పెట్టున్నాము. నూనె అయితే మనకు తగినంత వేసుకోవాలండి. బాగా కాగినాక మేము ఇక్కడ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, పట్టా లవంగాలు అయితే వేసుకున్నామండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి. మంచి వాసన వచ్చేంత వరకు అయితే మనం వేగనివ్వాలండి దీన్ని. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అల్లం వెల్లుల్లి బాగా వేస్తున్నాము. ఎర్రగడ్డలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగాలండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మొత్తం వేగినాక టమాటాలు అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక టమాటాలని కూడా బాగా వేగనివ్వాలి.
మసాలాలన్నీ వేగినాక అందులోకి మనం మ్యారినేషన్ కి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ దాకా అయితే వదిలేయాలి. చికెన్ బాగా ఉడికేదాకా వదిలేయాలండి. మెత్తబడడానికి అయితే మేమైతే జగ్ వాటర్ పోసుకున్నామండి. మీరు మీ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి కొలతల్ని బట్టి అయితే వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపటి కోసం మూత అయితే పెట్టేయాలి. చూస్తున్నట్లయితే ఎసరు బాగా మరుగుతుందండి. ఎసరు మరిగేటప్పుడు బియ్యం వేసుకోవాలి. మేమైతే 1.5 కిలో చికెన్ కి 1.5 కిలో బియ్యం అయితే వేసుకుంటున్నాము. కొత్తిమీర పుదీనా వేసేసుకొని బిర్యానీ దమ్ అయ్యే వరకు మూత పెట్టేసుకుని ఆ తర్వాత అయితే పొయ్యి ఆఫ్ చేసుకోవాలి.